न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं शिवशासनतः 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 ఈ ప్రేమ సుమాలా భజరే భజరే రామ నామ మాలా ఈ ప్రేమ సుమాల భజోరే భజోరే భయ్యా రామ నామ మాలా ఈ ప్రేమ సుమాల భజోరే భజోరే భయ్యా రామ నామ మాలా భజోరే భయ్యా రామ నామ మాలా भजरे राम नाम माला भजरे राम नाम माला भजरे राम नाम माला माला सीता स्वयंवरंलो साधिंచిన माला माला सीता भजोरे भैया राम नाम माला ई प्रेम सुमाला भजोरे भजोरे भैया राम नाम माला भजोरे भैया राम नाम माला भजरे राम नाम माला भजरे राम नाम माला भजरे राम नाम माला माला मारुति अल्लवेळला ध्यानिंచిన माला राम नाम
శ్రీరామ్ 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 పాహి పాహి అంటోంది. రామనామం రాముడే కాదు, రాముడు చెప్పుల మన తన యొక్క ఆనందాన్ని పొందమని రామనామం చెప్తోంది. రామనామం చెప్తోంది, రాముని పాదం చెప్తోంది. ఇటువంటి రాముణ్ణి ఆశ్రయించినటువంటి వారు, రామనామాన్ని ఆశ్రయించినటువంటి వారు సీత సాధించింది స్వయంవరలో రాముని ధ్యానించి ధ్యానించి. భరతుడు పూజించాడు 14 ఏళ్ళు. ఇప్పుడు మానవులు అనుకుంటూ ఉంటారు, ఒక్కసారి సత్యనారాయణ వ్రతం చేశారో లేదో, భగవంతుడు నన్ను అనుగ్రహించలేదు ఇంకా, లేదా 1 గంట ధ్యానం చేశారో లేదో, భగవంతుడు ఇంకా నన్ను అనుగ్రహించలా. భరతుడు మరి 14 ఏళ్ళు, 1 సంవత్సరం 2 సంవత్సరాల 14 ఏళ్ళు పూజిస్తూ ఉన్నాడు. తోడు ఉన్నటువంటి లక్ష్మణుడు కంటే కూడా భరతుడు ఎక్కడున్నాడు? ఇక్కడ రాజ్యం దగ్గర ఉంటూ ఒక కుటీరం వేసుకుని రాముడు ఎట్లా ఉన్నాడో అలాగ నారవస్త్రాలు ధరించి బ్రహ్మచర్యంతో రాజభోగాలు రాజపదార్థాలు ఏమీ పుచ్చుకోలే ఆయన. కేవలం వనవాసంలో వారు ఏది తీసుకుంటూ ఉండేవారో అదే తీసుకుంటూ, ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి కొండల్లో తపస్సు చేస్తూ అక్కడ నేను ఆ ఆకులును ఆ పళ్ళు తింటూ నేను ఇంత దీక్షగా చేశానంటాం కాదు, ప్రపంచంలో ఉంటూ సంతలో ఉంటూ నిగ్రహం కలిగి ఉండాలి. వందలాది మంది స్త్రీల మధ్యలో ఉండి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. వందలాది పురుషుల మధ్యలో ఉండి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. మరి అది సాధన అంటే భగవంతుని పూజ చేయాలి. పూజ చేయటంలో ఎటువంటి పూజ? ఆ పూజా పుష్పాల్లో ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఒక పుష్పం. అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ అని చెప్పారు మన భాగవతంలో. ఇంద్రియ నిగ్రహం అనేటువంటి ఒక పుష్పం, అది విష్ణుకి విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి పుష్పాలట అవి. అందుకని ఎక్కడ ఉన్నా కూడా ఇంద్రియ నిగ్రహం, మనస్సుని మన అదుపులో పెట్టుకుని ఆ వారే మహాత్ములంటే. మహాత్ములైనటువంటి వారికి మనకి తేడా ఏంటంటే, మనసు ఎలా పరుగు పెడితే అలాగ వెళ్ళిపోవడం మానవులు వెళ్ళిపోతున్నారు. అది మానవ లక్షణం. మహాత్ముల లక్షణం ఎటువంటిది? వారు నిర్ణయించిన ప్రకారం మనసు రావాలి. లోక కళ్యాణం కోసం వారి మనసును తిప్పుకుంటూ ఉండేవారు. రాముడు మళ్ళాగే అవతరించాడు, అందరి మధ్యలోనే ఉన్నారు, కానీ వారు చెప్పినట్టుగా మనసు నడిచి. మానవులు ఏం చేస్తున్నారు? మనసు ఎటు పరిగె పెడితే అటు వెళ్ళిపోతున్నారు. అందుకని ఈ మానవులు చేసేటువంటి విషయాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? బంధాన్ని ఇస్తున్నాయి. కానీ మహాత్ములు చేసేటువంటి వారి లోక కళ్యాణం చేసేటువంటి క్రియలు ఉన్నాయి చూసారు, వారిని బంధించవు, విన్నవారిని బంధించవు, ఆశ్రయించిన వారిని బంధించవు, బంధరహితమైనటువంటిది. అందుకని మహాత్ములు మరి అటువంటి రామభద్రుడు అన్నాడు, ఆ రాజ్యంలో ఒక రాకుమారుడుగా అవతరించాడు ఆయన. వశిష్ఠాది మహర్షులు వారు ఉద్భవించినటువంటి వారే, ఆవిర్భవించినటువంటి వారే. ఎంతెంతో మంది భక్తులు. మరి రామదాస ప్రభు ఒక తల్లిదండ్రులకు పుట్టినటువంటి వాడే, భద్రుడు ఒక తల్లిదండ్రులకు పుట్టినటువంటి వాడే. కానీ వారు రామనామాన్ని ఆశ్రయించి ఎటువంటి పరివర్తన వచ్చింది వారిలో అంటే, మహాత్ములకి మానవులకి తేడా ఏమిటి అంటే, కాలిన త్రాడు కాలని త్రాడు. కొబ్బరి త్రాడు ఉంటుంది చూడండి, కాలిన త్రాడు కాలని త్రాడు కూడా ఒకేలాగా ఉంటాయి రెండు. కానీ కాలని త్రాడు ఉంది చూశారు, మానవుని బంధిస్తుంది. ముళ్ళు వేసుకోవచ్చు, ఎన్ని ముళ్ళైనా మనం. కాలని త్రాడు, కాలిన త్రాడు ఉంటుంది, ముడి వేయండి, ముట్టుకునేసరికి అది బుగ్గి అయిపోతుంది, బంధననివ్వదు. కానీ ఇద్దరు ఒకలాగే కనిపించవచ్చు, భక్తుడు సామాన్య మానవుడు కూడా. కానీ భక్తుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆశయాలు ఉన్నాయే, అవి తమను బంధించవు. కానీ మానవుడి యొక్క ఆశయాలు ఎలా ఉంటాయి? తృప్తి లేనటువంటివి. దేనికి తృప్తి లేదు. ఎంత సంపాదిస్తే మాత్రం తృప్తి ఉంది ఏంటండి మానవుల లోకల్లో?
ఒక పూట తింటాం, రెండో పూటకి రెడీ. మనం వచ్చాం, చక్క మధ్యాహ్నం భోజనం పెట్టారు, కడుపు నిండిపోయింది. రాత్రికి అప్పుడే మాట్లాడేసుకుంటున్నాం. రాత్రి భోజనం ఎక్కడ? వారే పెడతారా మనకి భోజనం. మళ్ళా మన పూటకి రేపు రోజుకి వచ్చేసరికి టిఫినా, మధ్యలో ఎన్ని మధ్య మధ్య పానీయాలు, ఎప్పటికప్పుడే పరగడుపు. ఆశ తీర్చటల్లా. మరి ఆశారహితమైనటువంటిది ఏది? ఆశ లేకుండా చేసేటువంటిది ఏది? రామనామం, భగవన్నామం. మనం ఏ భగవంతునైతే ఆశ్రయించామో ఆ భగవన్నామం ఉందే మనకి ఆశ లేకుండా చేసి, ఆశ ఎప్పుడు లేకుండా ఉంటుంది? తృప్తి కలిగినప్పుడు. భోజనం చేసాము కడుపు నిండా, మళ్ళా భోజనం పెడితే తింటామా? వెంటనే తినలేం. కాకపోతే దాచుకునే వాళ్ళు ఉన్నారులేండి కొంతమంది. అందుకని అన్నిటికంటే అన్నదానం గొప్పది అన్నారు. అన్నదానం గొప్పది అంటే భోజనం పెట్టగానే తినేసి త్రేం చేసి ఇంకా చాలు అని వెళ్తాడు కాబట్టి ఆ దానం గొప్పది అన్న. తత్మా దానాలు ఏంటంటే ఎన్ని ఇచ్చినా సంచులు నింపుకోవచ్చు. తత్మావి తృప్తి ఏది? చాలులే అనలేరట. అందుకని అన్నదానం అన్నిటికన్నా గొప్పది అని. ఇంకా కొంతమంది ఉంటారు అనుకోండి, మా ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్తాను మూటలు, అవి కూడా మూటలు కట్టుకుంటే, లేదు నేను రాత్రి కట్టే పెట్టుకుంటా, లేకపోతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని 3 రోజులు 4 రోజులు తింటానండి అంటారు అనుకోండి, మరి అపాత్ర దానం అంటారు దాన్ని. ఎప్పటికప్పుడు ఎందుకనే మనకి కలిగినటువంటి దానిలో 10 మందికి పంచిపెడుతూ మనం తృప్తి చెందుతూ ఉంటే అది ఒకటి. ఏది? ఆశ లేనటువంటిది. అందుకనే మనకి మహాత్ములు చెప్ప ఆశయా బధ్యతే లోకే కర్మణ బహుచింతయా ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నారు. లోకమునందున్నటువంటి జీవులందరూ కూడా ఆశయా బధ్యతే, ఆశ చేత బంధింపబడిపోతున్నారు. కర్మణ బహుచింతయ, కర్మ చేత ఎన్నో చింతలతో ఉండి ఆయుక్షీణం న జానాతి, మన ఆయుష్ ఎంతకాలం ఎవరికి తెలుసు? డాక్టర్ ఆయుషే డాక్టర్ తెలియదు. మొన్న ఒక ఆయన వచ్చాడండి, ఆయన జ్యోతిష్ పండితుడట. ఎంత జ్యోతిష్ పండితుడు అంటే అందరి జీవితాలు ఎంతవరకు ఉంటాయో తెలపగలడు. ఆయన ఎందుకు వచ్చాడు అడగడేంటి? నా ఆరోగ్యం బాగుండలేదండి, అందుకే నాకేమన్నా చెప్తారేమో అని వచ్చారు. అదేమిటండి, అందరి ఆరోగ్యాల విషయాలు మీరు చెప్తూ ఉంటే మీ ఆరోగ్యం ఎప్పుడు బాగుపడుతుందో మీ జ్యోతిష్కో మీరు చూసుకోలేరా అంటే ఎట్లా ఉంటుందంటే, ఇవన్నీ కూడా, ఈ విద్యలన్నీ కూడా, ఈ శాస్త్రాలన్నీ కూడా లోకానికి బంధింపబడినటువంటివే కానీ లోకబంధనం నుంచి రహితం చేసేటువంటిది కాదు. కానీ రామనామము, శాస్త్రాలన్నీ రామనామం నుంచి, రామనామానికి దాస్యం చేసేటువంటివి ఇవన్నీ కూడా. రామనామంలో ఇవన్నీ కూడా. మరి మారుతి రామనామాన్ని ఆశ్రయించి చిరంజీవత్వాన్ని పొందారు ఆయన. రామదాస ప్రభు ఉన్నారు, మరి భద్రుడు ఉన్నాడు, రామనామాన్ని ఆశ్రయించారు. ఇప్పటికి పలకటం లేదా? తను ఆశ్రయించినటువంటి భక్తులకి పలకటంలా? ఆ భక్తుల్ని రామనామాన్ని ప్రసాదించినటువంటి దాతలు కదా వారు అని ప్రభు అంటే పలకటల్లా? ఇప్పుడు ఈ రాముడిని చూస్తే అదే అంటున్నారు, గుళ్ళోకి వెళ్తే రాముడిని తలవట్టలేదండి. ఈ క్షేత్ర మహిమ ఏంటంటే భద్రుడినే తెలుస్తున్నారు, భద్రాచలం అని. భద్రగిరి అని భద్రుడి పేరుతో ఉండిపోయింది కానీ రాముడు అప్పుడు అనాలి, భద్రగిరిలో ఎవరయ్యా ప్రకాశించేది అంటే రాముడు అని చెప్పాలి. మరి చూడండి భక్తులు ఎంత రామునికే అంటే. అందుకనే నిజమైనటువంటి గురుదేవులు ఎలా ఉంటారంటే, వారు చెప్పినటువంటి తత్వాన్ని మనం ఆర్జించుకుని సాధన చేయగా నాకంటే గొప్పగా నా భక్తులు ప్రకాశిస్తే చూడాలనుకునేటువంటి వారు సమర్థులైన గురువులు మాత్రమే. తత్వ మామూలు చదువు చెప్పేటువంటి వాళ్ళు ఎవరో అనుకోరు. నాకంటే పెద్దవాడైపోతున్నా అంటే కీడు తెలియజేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మన ప్రపంచంలో, లెక్చరర్లు, ప్రొఫెసర్లు లాంటి వాళ్ళు. అదంతా ఎందుకంటే ఈ కీర్తులు, ఈ ధనధాన్యాలంటే వ్యామోహం, ఇవన్నీ ఆశ ఆశ ఆశ. దానికి గురు మహారాజు ఒక కథ చెప్తుండేవారు. కోతులు పట్టేటువంటి వాడు వెళ్ళి ఏం చేస్తాడట, ఒక చిన్న మూతున్నటువంటి కుండలో మరిన్ని మరమరాలు, శనగపప్పు, కొబ్బరి మొక్కలు వేసి దారి పొడుగున వేస్తాట, సన్నగా వేసుకొస్తాట కోతులు ఉండేటువంటి వైపుకి. వేసుకొచ్చి కోతులు పట్టేటువంటి వాడు ఒక చెట్టు పైన దాక్కుంటే ఈ కోత ఏం చేస్తుంది, రోజు వెతుక్కుంటేనే దొరకదు వాళ్ళ ఆహారం. మరి ఈ కోతికి సునాయాసంగా దొరుకుతుంది ఇక్కడ ఆహారం. గబగబా ఒక్కొక్కటి తింటా వచ్చిందంట.
వచ్చి కుండ దగ్గరికి వచ్చి లోపల చూసేసరికి మరిన్ని కనిపించినాయి అంట. కనిపించేసరికి వెంటనే కోతి ఏమనుకుందట, అబ్బో ఇవాళ నా పంట పండింది, బోళ్ళన్ని ఉన్నాయి నాకు ఇక్కడ అని చెప్పి వెంటనే గబగబా చకచక చెయ్యి లోపల పెట్టిందంటండి. చెయ్యిలా వెళితే పట్టే మూతది, ఆ కుండ మూత లోపల పెట్టిందంట. గుప్పుడు నిండా పట్టిందంట. పట్టిన తర్వాత ఈ కోతులు పట్టేటువంటి వాడు దబ్బాలను దూకాడు. అక్కడ దూకేసరికి వెంటనే కోతి గబుక్కుని చెయ్యి లాక్కుని పారిపోవాలని లాక్కుంటోందట. లాక్కుంటే ఏం చేసింది, చేతిలో ఉన్నటువంటివి మరమరాలు వదిలిపెట్టలా. మరమరాలు పట్టుకున్నటువంటి గుప్పిడి నిండా పట్టుకుని చెయ్యి పైకి లాగాలి అనుకుందట. లాగాలి అనుకుంటే ఏమైంది, మూతి పట్టేసింది. సన్న మూతి కదూ, వెళ్ళటువంటి ఇలా వెళుతుంది. ఇలా లాక్కోవాలంటే రాదు. మరి మన ఇండ్లలో చూడండి హార్లిక్స్ సీసాలు అవి ఉంటాయి. మన పిల్లలు చాక్లెట్లు పెడదామని లోపల చేయి పెడతాం. సీసా పంపితే వస్తుందని తెలుసు మనకి, కానీ ఏం చేస్తాము, మనమే చేయి పెట్టాలని లోపల పెట్టి మనం చేయి పట్టుకుని బయట తీద్దాం అనుకుంటాం. వస్తుందా సీసా, రాదు. అప్పుడు వెంటనే అప్పుడు తెలివితేటలు వచ్చి అప్పుడు అలా రావటం లేదని మనం మానవుడు మరి తెలివిగలవాడు గనక చెయ్యి విప్పి మళ్ళీ బయట తీసి సీసా ఉంచుకుంటాడు. మరి అక్కడ ఏమైంది, కోతి బయట లాక్కోవాలనుకుంటోంది, ఇది రావట్లా, చెయ్యి రావట్లా. అనుకుందంట కోతి, లోపల ఒకళ్ళు ఎవరో ఉండి నన్ను ఇలా పట్టుకున్నారు, లోపల ఒకడు ఉండి నా గుప్పుడు పట్టేసుకున్నాడు, నన్ను నా చెయ్యి వదలటం లేదు అని అనుకుంటుందే తప్ప తన ఆశే తను బంధిస్తోంది. నా గుప్పుడు విప్పేస్తే నా చెయ్యి వచ్చేస్తుంది నా తెలివితేటలు దానికి లేకపోయింది. అలాగే గృహస్థులైనటువంటి మానవులు ఈ సంసారం అనేటువంటి భ్రాంతుల్లో పడి నన్ను అదో వదలటం లేదు, వీళ్ళు వదలటం లేదు, ఇల్లు వదలటం లేదు, వాకిలు వదలటం లేదు, అక్కడ ఇన్ని పనులున్నాయి, ఇక్కడ ఇన్ని పనులున్నాయి, సాకులు చెప్పమంటే 1,00,000 చెప్తుంటారు. ఏమండి ఇందులోంచి వీడు కాస్త లేచిపోతాడు. అప్పుడు చెప్పు వస్తుందా, ఎంతమంది పోవట్లేదు ఈ భూమి మీద. చిన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు, మధ్య వయసు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వయసు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆశలు పెట్టుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. జరగకుండా పోతున్నాయా ఇళ్లలో జరగకుండా పోతుందమ్మా. వాళ్ళు వెళ్ళినటువంటి ఆ క్షణం నుంచే నెక్స్ట్ సర్కిల్ మొదలైపోతుందిగా ఇళ్లలో. రాజీవ్ గాంధీ చచ్చిపోయాడు, ఇందిరాగాంధీ చచ్చిపోయాడు, మహాత్మా గాంధీ చచ్చిపోయాడు. జరగకుండా పోయిందా? రాజ్యాలను వెళ్ళేటువంటి మన దేశాలను వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైనా అంతే, ఉత్తర చేతులతో మట్టిపాలు అవ్వాల్సింది. కానీ అనుకుంటాం అన్నమాట, ఎలాగంటే ఇవన్నీ ఏవో మనం ఉంటేనే జరిగిపోతున్నాయి, మనం లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి అనుకుంటూ ఉంటాం. పిచ్చముండ వాళ్ళే, అదంతా మన భ్రాంతే. అలాగే కోతి ఎలాగైతే దానికి బంధింపబడిపోయి తన ఆశ తను ఎలాగైతే బంధిస్తోందో అలాగే మానవుడి యొక్క ఆశ అనేటువంటిది ఈ ప్రపంచంలో దాని చేత బంధింపబడిపోతున్నాం. అందుకని మనం తరించాలి అంటే మనకి వేదాలు చెబుతున్నాయి, త్యాగేనైకేన అమృతత్వ మానసు. త్యాగం ఒక్కదాని చేత మనం అమృతత్వాన్ని పొందగలం. గృహస్థయే ఉండు, నువ్వు ఎందులో ఉన్నావో అనేటువంటిది చూడు భగవంతుడు. నువ్వు ఎందులో ఉన్నావో నీ స్వధర్మం ఏంటో అందులో ఉండు, కానీ ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. దాని మీద అహంకారము మమకారం పెంచుకోవద్దు. నీ దారాపుత్రాదులను పోషించుకోవచ్చు, పిల్లల్ని పెంచి పెద్ద చెయ్యొచ్చు, కానీ వాళ్ళు లేకపోతే నేను ఉండలేనటువంటి మమకారం పెంచుకోకు. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, మగవాళ్ళు అయితే పెళ్ళాలు వస్తారు, ఆడపిల్లలు అయితే మొగుళ్ళు వస్తారు. వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత నా దగ్గరే కూర్చోవాలంటే అదే మరి మమకారాలు. అక్కడి నుంచి వాళ్ళు కూర్చోవట్లేదని వాళ్ళ మీద ద్వేషాభావాలు పెంచేసుకుంటూ మా అబ్బాయి చాలా మంచివాడండి, ఆ కోళ్ళను చూశారు వచ్చిన దగ్గర నుంచి తయారైపోయాడండి అంటూ ఉంటారు. మధ్యలో ఆడపిల్ల చేసింది తప్పు, పెంచుకోవడం మంది తప్పు, అక్కడ ఆశ పెంచుకోవడం మంది తప్పు. ఏ టైంకి ఏది ఇవ్వాలో భగవంతుడు తెలుసు. పుట్టిన పిల్లలు కూడా అందరి తల్లిదండ్రులను చూడలే. ఆ పిల్లలు చూడాలన్నా కూడా ఆ భగవంతుడు వారిలో చేరి చూపించాల్సిందే మనకి. లేకపోతే మనం చూసేటువంటి వాళ్ళు ఎవరు? భగవంతుడు ఒక్కడే. వాడు మాత్రం ఎప్పుడు వాడిని తెలుసుకున్న కొద్దీ మనని బంగారంగా చేసి పెడతాడు, అమృతత్వాన్ని ఇచ్చి పెడతాడు. మరి మహాత్ములందరూ కూడా అమృతత్వాన్ని పొందారు అంటే ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని కష్టాలు వచ్చినా ఇష్టంగా భరించారు. ఇవన్నీ దేహపరమైనటువంటి కర్మలే. ఎందుకంటే మన పూర్వజన్మలో మనం ఎంత చేసి పెట్టుకుంటామో మళ్ళీ ఇక్కడికి వచ్చి అంత అనుభవించాలి. ఇక్కడ అనుభవించేటప్పుడు ఎందుకని ఇలా వచ్చిందని ప్రశ్న వేస్తే ప్రశ్నకి జవాబు లేదు. మనం పూర్వం చేసి పెట్టుకున్నాం కింద జన్మలో, మళ్ళీ వచ్చి ఇప్పుడు ఇక్కడ ఆర్జించుకుంటున్నాం, అది ఖర్చు పెట్టుకోవట్లే.
పాపాన్ని ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకోవట్లే, ఇప్పుడు కూడా ఇంకా పాప పనులే చేస్తున్నారు. మరి అటువంటి పాపాలన్నిటి హరించేటువంటిది రామనామం. భగవన్నామం అంత గొప్పది. అందుకని భరతుడు ఏం చేశాడు? ఈ రాజభోగ భాగ్యాలేవి కూడా సంతలో ఉండి నిగ్రహంగా ఉన్నాడు. ఆయన రాజ్యంలో ఉంటూ తనే రామచంద్రుడు చెప్పాడు, భరత నువ్వు రాజ్యమేలయ్యా, నేను వచ్చేదాకా రాజ్యాన్ని వెళ్ళేటువంటి అర్హత నాకు లేదు ప్రభు, నువ్వు లేనటువంటి రాజ్యం నాకెందుకు అన్నాడు. కానీ రాజు లేని రాజ్యం పనికిరాదు, అందుకే రాజ్యాన్ని వెళ్ళాలి, నీతి అది. కాబట్టి భరతుడు ఏం చేశాడు? ప్రభు నీ పాదుకులు నువ్వు వచ్చేంత వరకు నీ పాదుకలు పెట్టి నేను రాజ్యాన్ని వెళ్తానయ్యా. అవి మన గురు పాదుకలంటే. అలనాడు అలనాడు భరతుడు ఆ పాదుకలు తెచ్చి సింహాసనం మీద పెట్టి తాను ఒక భృత్యుల్లాగా పక్కన సేవ చేసుకుంటూ రాజ్య పరిపాలన చేశాడండి. ఎంత గొప్పవాడో చూడండి. మరిక మారుతి ఎల్లవేళలా ధ్యానం, భర్గుడు చేశాడు ఎల్లవేళలా జపం, శబరి చేసింది ఎప్పుడు రామనామమే, సేవించుకుంది, రామప్రభు అనుగ్రహాన్ని పొందింది. గూడు చేసుకున్నాడు, గూడు పడవలో కూర్చుంది ఎంతసేపు రామభద్రుడు, కానీ సమయంతో అక్కడ సంబంధం లేదు. ఎప్పుడైతే మన విశ్వాసం ఆరూఢమయ్యే పాదాలను ఆశ్రయిస్తుందో అక్కడికి సమయానికి లేదు, జీవితం అంతా ఆ పాదాలతోటే నిండిపోయి ఉంటుంది. అటువంటిది అది గొప్ప పాదం, అటువంటిది భగవంతుని యొక్క దివ్య పాదం. అందువల్ల గూడు పొందాడు మహత్తరమైనటువంటి ఆనందాన్ని, శబరి పొందింది మహత్తరమైనటువంటి ఆనందాన్ని. మనం ఎంతవరకు రామనామానికి మనం చేయగలుగుతున్నాం, మన విశ్వాసం ఎంతవరకు మనం పెంపొందింపజేసుకోగలుగుతున్నాం. మనకిస్తారు గురుదేవుని పాదుకలు. కొంతమంది అంటూ ఉంటారు చెక్క పాదుకలండి, వెండి పాదుకలండి, బంగారు పాదుకలండి. అక్కడ బంగారం వెండి కాదు, ఏ పాదుకైనా అది మనం ఉద్ధరించేటువంటి పాదుకే. ఆ పాదం ఉంది, మనం ఉద్ధరించేటువంటి పాదాలు. ఆ బంగారంలోనో వెండిలోనో ఆ ఉన్నటువంటి పదార్థాల్లో ఏం లేదు, వస్తువు ఏం లేదు అక్కడ. ఈ సర్వ వస్తుజాలాన్ని కూడా ప్రకాశింపజేసేటువంటి పాదం అది. అటువంటి దివ్య పాదం, అటువంటి చరణారవిందముల యందు మన విశ్వాసం ఆరుఢం చేసుకోవాలి.